Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వర్షాకాలం మొదలైంది కదా, రోడ్డు మీద ఎక్కడ చూసినా పనస్తోనలు కనిపిస్తుంటాయి. అయితే కొంతమంది పనస్తోనలు రోడ్డు మీద కొనుక్కుంటాం, మనం ఒలవలేం కదా అని. ఈ రోడ్డు నుంచి తెచ్చిన పనస్తోనలతోటి కొంతమందికి ఏమైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఈగలు వాళ్తూ ఉంటాయని అనుమానంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పండు తెచ్చుకుని ఇంట్లోనే కోసుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టచ్చు. కొంచెం కోసేటప్పుడు నా పక్కన ఒక బలసాయలు కూర్చున్నాడు చూడండి, ఈ సైజులో వాడిని ఒకడిని పక్కన పెట్టుకుంటే చక్కగా కట్ చేసుకోవచ్చు. అయితే దీన్ని కోయటానికి చాలా చిన్న చిన్న టెక్నిక్స్ ఖచ్చితంగా పాటించాలి. మన కత్తికి కాస్త నూనె రాసుకోవాలి, ఆ నూనె చేయి దీనికి పట్టించేసేయాలి. తర్వాత నిలువుగా కోత పెట్టుకోవాలి. మా పండు బాగా పండిందండి, ఇది బెదవాడ ప్రాంతం నుంచి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు కనపడుతుంది. అదే ఇప్పుడు నాతో ఈ పండు కోయించి ఈ వీడియో చేయించడానికి మా జయ వాళ్ళ భర్త గారి సౌజన్యంతో దీన్ని తెప్పించినట్టు కనపడుతుంది. మళ్ళీ ఒకసారి ఇదిగో జిగురు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని కొంచెం కొంచెంగా నూనె రాసుకుంటే, అంటే షాపులో బయట మనకు కనపడుతుంది, ఒక్క దెబ్బకి కోసేస్తాడండి వాళ్ళ తాలూకు మరి ఏమనాలి, ఆ శక్తి ఏమిటో అలవాటు అయ్యి ఉంటుంది. నేను ఏటా 2-3 సార్లు ఈ పనులు చేస్తాను. నేను ఎప్పుడో నోరు జారి చెప్పేశా అంచేత దీన్ని నాకు పెట్టారనమాట ఈ పని. కొద్దిగా నూనె చేయి చేసుకుంటూ మెల్లిగా ఒక్కో తొన తీసేద్దాం ఇందులోంచి. ఇప్పుడు నూనె చేయి చేసుకుని ఓ పక్క నుంచి టకా వలిచేయండి. చిన్నప్పుడు మా నాన్నగారు పట్టుకొచ్చేవారు బయట నుంచి, ఏదో ఊరి నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు. ఒక్కోసారి వచ్చేవి ఏమిటో బురద పనస అనేవాళ్ళు దాన్ని. తీపి తక్కువ, పెద్ద పండు, ఇంతంత తొనలు బ్రహ్మాండంగా. అప్పుడు ఏం చేసేవాళ్ళం, తొనలు అంత రుచిగా లేవని గింజలతో కూర చేసుకునేవాళ్ళం, పొయ్యిలో పడేసేవాళ్ళం గింజలు. ఇక తొనలు బాగున్నాయి, పెద్ద సైజు. ఈ పనస్తొనలని, తొనలు కాదు గింజల్ని చక్కగా నిలబెట్టి వంకాయ కూరలో వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒట్టిగా గింజలే ఉడకబెట్టి తినచ్చు. హై ప్రోటీన్ నట్ అంటే గింజ, సీడ్ ఏదైనా ఉందంటే ఇదేట. వంకాయ కూరలో చాలా బాగుంటుంది, పనసపొట్టు కూరలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సగం పండు కట్ చేసాము. ఇక ఒక పళ్ళ నిండా తొనలు వచ్చినాయి, బాగా పెద్ద పెద్ద సైజు, తీయగా ఉన్నాయి. చక్కగా కొన్ని గింజలకి మొలకలు కూడా వచ్చినాయి. చిన్నప్పుడు సామెత చెప్తుండేవాళ్ళు, తండ్రి గరిగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అని. పనసకాయకి బయట వైపు గరగరలాడుతుంది, లోపల పీచు ఉంటుందా, చివరికి లోపల నుంచి ఈ తొన రావటమే కాదు, దీన్ని బేర్ చేయగలిగే గింజ కూడా. గింజలు భలే రుచిగా ఉంటాయండి. పనస్తొనలు కొనుక్కుంటే గింజలు పారేయకండి, వాటితో కూర చేయటం వచ్చే వారం చూపిస్తాను. వంకాయ కూరలో ఎలా వేసుకోవాలో జీడిపప్పు వేసినట్టే ఎంతో బాగుంటుంది, ట్రై చేసి చూడండి.